శ్రీరామ్ హరే రామ హరే కృష్ణ. ఇంకా పండగకు ఊరొచ్చాను కదండి. ఊరొచ్చిన కాడి నుంచి అస్సలు ఖాళీ లేదు. ఇంకా 3 రోజులు అలా తిరుగుతూనే ఉన్నాం పండగకి. ఇంకా మా వారు బాబు వాళ్ళు ఊరు వెళ్ళారు కాబట్టి నాకు కొంచెం ఫ్రీ దొరికిందండి. ఇంకా మా ఇంటికాడ పోతే బాబుకి లంచ్ బాక్స్, ఇంట్లో పని, నా బిజినెస్ ఇదే సరిపోతుంది. ఇంక ఇక్కడికి వచ్చానంటే నాకు ఎక్కువగా గుళ్ళకి వెళ్ళటం అంటే బాగా ఇష్టం అండి. ఇంకా అక్క నేను పెద్ద పండుగ రోజు వాడపల్లి వెంకటేశ్వర స్వామి గుడికైతే వచ్చామండి. మార్నింగే 5కే రెడీ అయ్యి వచ్చేసామన్నమాట. వచ్చేసరికి గుడి అయితే చాలా ఖాళీగా ఉంది కదండి. శనివారం వస్తే కొద్దిగా ఇబ్బంది పడుతున్నాం కదా అని చెప్పేసి ఇంకా ఇలాగా పెద్ద పండుగ రోజునే ప్లాన్ చేసుకున్నాం. దర్శనం అయితే చాలా అంటే చాలా బాగా జరిగిందండి. ఒక 4, 5 సార్లు అయితే వెంటనే దర్శనాలు అయిపోయినాయి. స్వామిని దర్శించేసుకుని శివాలయంలో కూడా వెళ్ళి శివాలయంలో కూడా స్వామిని దర్శించుకుని ఇంకా చుట్టూరు ఈ పల్లెటూరు వాతావరణం తలపించిన ఈ బొమ్మలను అయితే పెట్టారండి. హరిదాసుని ఇలాగ అన్నిటిని ఇక్కడ అందరూ పిక్స్ని వీడియోస్ తీసుకుంటున్నారు. వాళ్ళే ఏంటి నేను కూడా తీసుకుంటానని చెప్పి నేను కూడా కొన్ని పిక్స్ అయితే తీసుకున్నాను, వీడియోస్ అయ్యే మీతో షేర్ చేసుకుంటున్నానండి. చూస్తున్నారు కదండి ఎంత బాగా పెట్టారు అసలని. ప్రతిదీ కూడా చాలా బాగా అనిపించింది అసలని. ఇంకా ఇక్కడే మన ఫాలోవర్స్ని సబ్స్క్రైబర్స్ని కూడా కలిసానండి. చాలా సంతోషం అనిపించింది. మన రిలేటివ్స్ని కూడా కలిసానమాట. వాళ్ళతో కూడా కొన్ని పిక్స్ వీడియోస్ తీసేసుకున్నాక కాసేపు కూర్చుని ఇంకా అప్పుడైతే బయలుదేరేద్దాం అనుకున్నాము. ఇంతలోనే తులాభారం వేస్తున్నారు ఫిన్స్కి. ఆ తులాభారం దగ్గరికి వెళ్ళి చూసామండి. ఎంత వేసినా కూడా అసలు తూగట్లేదు. లాస్ట్గా ఒక తులసి ధరం వేసారండి. అప్పుడైతే దగ్గరవుతే కిందకు వచ్చింది. చూసారా ఆయన మహిమ అలా ఉంటుంది. చూసారా వాడపల్లి రోడ్లు ఎంత ఖాళీగా ఉన్నాయో. శనివారం వస్తే ఎంత రష్గా ఉంటుందో. అన్నీ చాలా ఖాళీగా ఉన్నాయండి. ఇంకా అన్నీ చూసుకుని బయలుదేరిపోయాము. ఇంకా ఓపులంక బాబా గుడి దగ్గరకు కూడా వెళ్ళామన్నమాట. ఏది మిస్ అవ్వమాట. మేము వచ్చామంటే అక్క నేను ఇద్దరం కలిసి వెళ్ళిపోతాం అన్నమాట. ఇంక ఇంటికి వెళ్ళేసరికి అమ్మ లంచ్ రెడీ చేసి ఉంచుతుంది కదా. అదే మన ఇంటికాడ అయితే మనకి బోలు బాధ్యతలు ఉంటాయి. అన్నీ రెడీ చేసుకుని వెళ్ళాలి, అన్నీ అమర్చి. కానీ ఇక్కడ పుట్టింటికి వస్తే అలాంటిది ఉండదు కదా. ఇంకా చక్కగా అన్నీ తిరిగి చూసుకుని ఇంటికి అయితే బయలుదేరి